నమస్తే. బాలకృష్ణ గారి కెరియర్లో నిలిచిపోయే చిత్రం ఏదన్నా ఉంది క్లాసికల్ మూవీ అంటే అది ఆదిత్య 369. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అఖండ 2 తర్వాత ఖచ్చితంగా ఆయనకు సంబంధించి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్న వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ సినిమా పట్టాలెక్కబోతుంది, దాంట్లో ఎవరు స్టార్ కాస్టింగ్ ఉండబోతున్నారు అనే అంశాలపై మనతో పాటు హేమసుందర్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారికి సంబంధించి ఆయన కెరియర్లో ఇప్పటిదాకా చూసుకుంటే దాదాపు ఇప్పుడు 109 మూవీ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పేరు కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అయితే మొత్తానికి 109 సినిమాలలో ఒక మైల్ స్టోన్గా ఒక క్లాసికల్ మూవీగా చెప్పుకోవాలంటే ఆదిత్య 369. అయితే దాంట్లోనే స్టార్ కాస్టింగ్ మనకి తరుణ్ కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, దాంట్లో డ్యూయల్ గెటప్ మనం చూసాం. ఏదైతే శ్రీకృష్ణ దేవరాయల లాగా బాలకృష్ణ గారు ఉండడం కావచ్చు, దాంట్లో మంచి సాంగ్స్ కావచ్చు, సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్లో మనం చూసాం. అయితే ఎప్పటి నుంచో బాలకృష్ణ గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది, అది ఆదిత్య 999 మ్యాక్స్ అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి అఖండ 2 తర్వాత పట్టాలెక్కబోతుందని చెప్పి అయితే వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇది బాలకృష్ణ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అనే మాట వాస్తవం. ఎందుకంటే ఆదిత్య 369 అప్పట్లో ఒక సంచలనం. కృష్ణకుమార్ అనే పాత్రను పోషించడం, ఆ టైం మిషన్లో వెనకాలానికి ముందు కాలానికి వెళ్ళటం అనేది జరిగింది. సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాగా అది మంచి పేరు వచ్చింది. కలెక్షన్ల పరంగా 1991లో ఇది ఒక రికార్డు. కానీ ఈ సినిమా సీక్వెల్ చేద్దామని బాలకృష్ణ గారు ఒక లైన్ అనుకున్నారట. ఆ లైన్ సంగీతం శ్రీనివాసరావు గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా డెవలప్ చేశారు దాన్ని. అది చేసినప్పుడు మోక్షజ్ఞకి ఎంట్రీకి ఈ సినిమాని అనుకున్నారు. ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు మోక్షజ్ఞ మొదటి సినిమాగా ముందు ఆదిత్య 999 అని చెప్పి వార్తలు వచ్చినాయి. 3 ఏళ్ల క్రితమే ఈ వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ ఆదిత్య 369 సీక్వెల్ అనేది వార్త అయితే బయటకు వచ్చింది. అంటే దీనికి డైరెక్టర్ ఎవరు? మొదట్లో ఏమనుకున్నారంటే బాలకృష్ణ అనే ఈ సినిమా డైరెక్ట్ చేస్తారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చినాయి. కానీ ఈ సినిమాకి బాలకృష్ణ గారు డైరెక్ట్ చేసే అవకాశం లేదనేది లేటెస్ట్ వార్తల సారాంశం. అంటే ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతలు కూడా ప్రశాంత్ వర్మ చేతిలో ఆయనే పెట్టారు. ఎందుకంటే ప్రశాంత్ వర్మకి టైం ట్రావెల్ కాన్సెప్ట్లో చేయటం అనేది ఇంతకుముందు చూసాం. అద్భుతం అనే సినిమాని టైం ట్రావెల్ కాన్సెప్ట్లో చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు ఆయన. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్కి ప్రశాంత్ వర్మ అయితే న్యాయం చేస్తాడనేది ఒకటిను. మన ఆహా అన్స్టాబుల్ ప్రోమోలో ఆయనకి మాట ఇచ్చాడు కాబట్టి, నీతో సినిమా చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఆ ఇచ్చిన మాట ప్రకారం ఒక సినిమా కాకుండా 2 సినిమాలు ఆయన చేతిలో పెట్టినట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మోక్షజ్ఞ మొదటి సినిమా ఎంట్రీ ఆయన చేతిలో పెట్టారు. ఈ సినిమా కూడా అయిపోయిన తర్వాత అంటే నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ ఈ సినిమా అవగానే నెక్స్ట్ సినిమా ఈ ఆదిత్య 999 చేసే అవకాశం అయితే 100% ఉంది. అది డైరెక్టర్గా ప్రశాంత్ వర్మనే అనుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే ఆదిత్య 999 మ్యాక్స్ అనేది డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. కానీ దీన్ని త్వరితగతిన దీన్ని పట్టాలెక్కించాలనేటువంటి ఒక ఆలోచనలో కూడా బాలకృష్ణ గారు ఎందుకున్నారంటే దానికి ఒక కారణం వినిపిస్తుంది. అదేంటంటే సంగీతం శ్రీనివాస్ గారి యొక్క వయసు ఇప్పటికే దాదాపు 90 ఏళ్ళ పైచిలుకు. కానీ ఇంత వయసులో కూడా ఆయన కల్కి సినిమాకి సంబంధించి ఆయన చేసినటువంటి యొక్క సాహసం అయితే చాలా పెద్దదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కల్కి సినిమాకి ఇచ్చినటువంటి ఒక అప్డేట్స్ కావచ్చు, దానికి ఇచ్చినటువంటి ఒక రచనలో హెల్ప్ కావచ్చు, ఇవన్నీ చూసాం. కానీ ఆయన ఉన్నప్పుడే ఈ 999 మ్యాక్స్ పట్టాలు ఎక్కాలని చెప్పి అనుకుంటున్నారు. ఆయనకు సంబంధించి ఆయన దగ్గర నుంచి ఇంకా ఫీడ్ తీసుకోవాలని చెప్పేసి అయితే చూస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అందుకే దీని గురించి ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చాలా త్వరగా ఇప్పుడు తొందరపడుతున్నారంటే ఏమంటారు? 100% స్క్రిప్ట్ విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా చేస్తారు. గతంలోనే కూర్చున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయనతో, ఎందుకంటే ఆయన ఏజ్ కూడా 92 ఏళ్ళు కాబట్టి ఆయనతో కూర్చుని స్క్రిప్ట్ విషయంలో ఇవాళ అందరూ పక్కాగా ఉంటున్నారు. రాజమౌళి గారే RRR తర్వాత ఇంతమంది వరకు సినిమా పట్టాలు ఎక్కల. అంటే స్క్రిప్ట్ విషయంలో రాజీ పడితే ఏమవుతుందంటే సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎక్కువ స్క్రిప్ట్ విషయంలోనే కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద స్క్రిప్ట్ విషయంలో ఇవాళ ఒక రైటర్తో కూర్చోటల్లా. ఇప్పుడు కల్కి సినిమా విషయంలో సంగీతం శ్రీనివాసరావు గారితో పాటు ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో ఆ స్క్రిప్ట్ విషయంలో. ఈ సినిమా విషయంలో కూడా టైం ట్రావెల్ కథాంశం కాబట్టి ఇక్కడ ఏంటంటే లాజిక్ వెతికే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. దీంట్లో చాలా జాగ్రత్తగా అది డీల్ చేయాలి. అప్పట్లో టైం ట్రావెల్ సినిమా చేసిన తెలుగులో మొట్టమొదటి టైం ట్రావెల్ మూవీగా మనం అది 369 అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ వర్మ అద్భుతం చేసిన సినిమా చేశారు కాబట్టి సంగీతం గారి తెలివితేటలకి మరి ప్రశాంత్ వర్మ తెలివితేటలు కూడా యాడ్ అయితే ఒక మంచి సబ్జెక్ట్ తయారవుద్ది. కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా స్క్రిప్ట్ ముందే రెడీ అయిపోయి ఉండొచ్చు నాకు తెలిసి ఇంతకుముందే. కాకపోతే డైరెక్టర్ ఎవరనేది ఆయనే చేద్దాం ఉన్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ని ఆయన చేతిలో పెట్టి, ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టి సెట్స్ మీద తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే ఇందులో కూడా మళ్ళీ మోక్షజ్ఞ ఉంటాడా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉంది. అయితే 999 మ్యాక్స్లో మోక్షజ్ఞతో పాటు ఇంకా యంగ్ హీరోస్ చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం. మన బాలకృష్ణ గారు నిజంగా ఆ యంగ్ హీరోస్లో కలిసిపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే సిద్ధు జొన్నలగడ్డ కావచ్చు, లేదా విశ్వక్సేన్ కావచ్చు, అదేవిధంగా చాలా మంది ఎవరు మన శర్వానంద్తో కావచ్చు, ఇప్పుడు ఆహా వేదికగా వీళ్ళందరితో ఉన్న ర్యాపో చూస్తే ఈయన యంగ్ హీరో లాగా మారిపోయారు బాలకృష్ణ గారు. ఎందుకంటే వాళ్ళతో పాటు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయడం వచ్చి ఇవన్నీ చూడవచ్చు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా దీనిలో కనిపించే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఇప్పుడు రాబోయే సినిమాలు అన్నింటిలో కూడా అలాగే ప్లాన్ చేసుకుంటున్నారండి. ఒకళ్ళిద్దరితో కాకుండా ఒక మంచి ప్యాడింగ్ పెట్టుకుంటున్నారు, వేరే హీరోని కూడా కలుపుకుని చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఒక పెద్ద హిట్ ఇస్తే అందరికీ రెమ్యునరేషన్ పరంగా అది గిట్టుబాటు అవుతుంది. 1000 కోట్లు వసూలు చేస్తే ఇప్పుడు ఒక చిన్న సినిమా చేసే బదులు ఏదో ఒక 50-100 కోట్లు 50 కోట్లు పెట్టి ఒక సినిమా చేసి దాన్ని ఏరుకునే బదులు 200 కోట్లు వసూలు చేసుకునే బదులు ఒకేసారి ఒక ఏనుగు కుంభస్థలాన్ని కొట్టారనుకోండి, ఒక 1000 కోట్లు కలెక్ట్ అయిపోతే అందరికీ మంచి ఇదే కదా. కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటున్నారు ఎక్కువ మంది. ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలు ఎక్కువ వస్తాయి. అందులో ఆదిత్య 999 కూడా ఒకటి కావచ్చు. సో మొత్తానికి చూసుకుంటే ఆదిత్య 999 మ్యాక్స్ పైన మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అఖండ 2 తర్వాత చేయబోయే సినిమా ఇదేనా అనే డౌట్ అయితే ఉంది. అంటే మరి అక్కడ దీంట్లో కూడా మరి మోక్షజ్ఞ ఒక్కడే కాకుండా బాలయ్య బాబు కూడా ఉండే అవకాశం ఉంది. మోక్షజ్ఞ మొదటి సినిమాలో కూడా బాలయ్య బాబు ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఈ సినిమా అఖండ 2 తర్వాత ఇప్పుడు ఎన్బికి 109 అయిపోయింది దాదాపు. అఖండ 2 రేపు స్టార్ట్ అవబోతుంది. అఖండ 2 మరి మోక్షజ్ఞ సినిమా 2 ప్యారలల్గా షూటింగ్లు జరిగే అవకాశం ఉంది. అఖండ 2 తర్వాత ఖచ్చితంగా ఆదిత్య 999 అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తానికి 999 మ్యాక్స్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అంటే ఏం చెప్తారు? అది సెట్స్ మీదకి వెళ్ళటమే 2025 అండి. 2026లో వాళ్ళు రిలీజ్ అయ్యేలాగా దాన్ని ప్లాన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే బాలయ్య బాబు సంవత్సరానికి 2 సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడున్న హీరోలు అందరూ కూడా 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక సినిమా కాకుండా సంవత్సరానికి 2 సినిమాలు, కనీసం 2 సినిమాలు చేసేట్లా ఉంటే చాలా బాగుంటుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఆదిత్య 999 మ్యాక్స్ అది బాలకృష్ణ గారి డ్రీమ్ ప్రాజెక్టు. సో త్వరలో పట్టాలు ఎక్కాలని చెప్పి సంగీత శ్రీనివాస్ గారి యొక్క ఏమంటారు అనమాట, వాళ్ళ సారథ్యంలో ఈ సినిమా నడవాలని చెప్పి ఒక మంచి హిట్ అవ్వాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.